మహోన్నతుడు మహాగణుడు పరిశుద్ధుడైన దేవాతి దేవుని ఘనమైన నామానికి కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు. మరి యొక్క రక్షణ మార్గం చాలనయందు వీక్షించుచున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ మా ప్రత్యేకమైన శుభ వందనాలు. ఈ యొక్క విశ్వాస శక్తి కార్యక్రమాన్ని దేవుని మహాకృప చేత దేవాతి దేవుని మహిమలో ఈ విధంగా కొనసాగింప చేయటానికి దేవాతి దేవుడు మాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవునికే కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. దేవుని బిడ్డలారా, మీ అందరూ కూడా క్షేమంగా ఉన్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మీ అందరూ మరింతగా క్షేమముగా, ఆరోగ్యముగా, ఆశీర్వాదకరముగా ఉండాలని మేమెంతగానో మీ కొరకు భారంతో ప్రార్థించుచున్నాము. మరి అదే విధముగా మీరు తెలియచేస్తున్న ప్రతి ఒక్క ప్రార్థన అంశాన్ని కూడా దేవుని సన్నిధిలో మొరపెట్టుచున్నాము. అందరూ కూడా దేవుని సన్నిధిలో మరింత దీవెనలు, ఆశీర్వాదాలు పొందాలని మేము కోరుకుంటూ ఉన్నాం. దేవుని బిడ్డలారా, మరి నేటి యొక్క సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాము. దేవుని బిడ్డలారా, మరి యొక్క సమయంలో దేవుని పరిశుద్ధ నామములో రక్షించబడి ప్రభు యొక్క బిడ్డలుగా మార్చబడి ప్రభు యొక్క వాక్యములో బలపడుచున్నటువంటి మనందరి జీవితాల్లో కూడా ఆ సర్వోన్నతుడైన దేవుడు కోరుకునేది ఏమిటి అనగా, ఏదైతే యేసు క్రీస్తు ప్రభువారు జీవన విధానాన్ని ఈ లోకంలో మనకు చూపించి ఉన్నారో అదే విధానాన్ని మనమును కూడా అనుసరించాలని ప్రభువుల వారు కోరుకుంటూ ఉన్నారు. కనుకనే అపోస్తులుడైన పౌలు ప్రకటిస్తూ ఉన్నారు, నేను క్రీస్తును పోలి నడిచిన ప్రకారముగా మీరు నన్ను పోలి నడుచుకొనండి అని అంటారు. అనగా యేసు క్రీస్తు ప్రభువారు పోలినటువంటి జీవితం మనం కలిగి ఉండాలని నేను ఆశపడుచు యేసు క్రీస్తు ప్రభువారిలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణాన్ని మీ అందరి ముందుకు తీసుకురావాలని నేను ఆశపడుచు ఉన్నాను. మరి అపోస్తులుడైనటువంటి పౌలు హెబ్రీలకు రాస్తున్నటువంటి పత్రికలో ఆయన యేసుక్రీస్తు ప్రభువారిలో ఉన్న అద్భుతమైన లక్షణాలను రాస్తూ ఆయన చెప్పినటువంటి ఒక మాట నన్ను ప్రభావితం చేసినటువంటి మాట, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు మన యేసుక్రీస్తు ప్రభువారని నేను తెలియచేస్తూ ఉన్నాను. కనుక ఈ యొక్క భాగములో మరి ఆయన ఏ విధముగా ప్రత్యేకముగా ఉన్నారో మనము కూడా ఏ విధముగా ప్రత్యేకముగా ఉండాలో అనే విషయాల్ని ధ్యానం చేద్దాం. దేవుని బిడ్డలారా, రండి దేవుని వాక్యంలోనికి వెళదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. పవిత్రుడును, నిర్దోషియు, నిష్కల్మషుడును, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును, ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన దేవా, కృపగలిగిన తండ్రి, నామానికి స్తోత్రాలు. నీ వాక్యము చెంత మేము చేరి ఉన్నాం ప్రభువా. నీ బిడ్డలైన వారికి కావలసిన నీ వాక్య వర్తమానం మీరే అందించాలి. అల్పుడనైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నీ చిత్తానుసారమైన దివ్యమైన ఆశీర్వాదకరమైన వర్తమానములో తండ్రి నీలో ఉండిన అద్భుతమైన లక్షణాలని మేము ధ్యానిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడుగా ఉన్నారు గనుక మేమును కూడా అట్టి లక్షణము కలిగిన వారమై నీ సందులో కొనసాగేటువంటి కృప దయచేయమని ఈ వాక్యమును వినటి ద్వారా నీ బిడ్డలందరూ కూడా ప్రత్యేకించబడిన వారే నీలో కొనసాగే భాగ్యం ఇచ్చి మీరే మహిమ పొందమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, అపోస్తులుడైన పౌలు రాస్తున్నటువంటి ఈ యొక్క మాటలలో మనం చూస్తూ ఉన్నాం, యేసు క్రీస్తు ప్రభువారు పవిత్రుడును, నిర్దోషియు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు అనేటువంటి మాటను వారు తెలియచేస్తూ ఉన్నారు. దేని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చి పాపులను ప్రేమించారు కానీ పాపమును ద్వేషిస్తూ ఉన్నారు. కనుక ఈ సర్వలోకంలో ఉన్నటువంటి పాపులను ఆయన పిలిచినటువంటి వారై ఉన్నారు. ఆ పాపము నుండి విడుదల పొందినట్లుగా వారిని బలపరిచిన వారై ఉన్నారు. అసలు ఈ పాపము అనేటువంటిది ఈ లోకములోనికి ఏ విధముగా ప్రవేశించింది అనగా దేని బిడ్డలారా, మరి ఆ యొక్క ఆజ్ఞాతిక్రమమే పాపము గనుక మరి ఆదాము అవ్వలు తినొద్దనటువంటి ఆ పండును తినటం ద్వారాగా ఆ పాపం అనేది వారి రక్తంలో ప్రవేశించి ఉన్నది. కనుక ఈ రోజున ప్రతి మనిషి యొక్క రక్తములో కూడా ఈ పాపం అనేటువంటిది మిళితమైపోయినది. కనుక ఇట్టి పాప పూరితమైనటువంటి జీవితం కలిగినటువంటి వారే మానవాళి అంతయు కూడా పాపములో బ్రతుకుచూ ఉన్నారు. దావీదు భక్తుడు కూడా చెప్తూ ఉన్నారు, నేను పాపములో
నా తల్లి నన్ను గర్భము ధరించింది అని చెప్తారు. పాపములో పుట్టినవాడును అంటారు. మరి అపోస్తలుడైన పౌలు కూడా నేను ప్రధాన పాపిని ఒప్పుకుంటూ ఉన్నారు. ఈ విధముగా పాపం అనేటువంటిది ప్రతి మనిషిలోనూ కూడా ఉన్నది. కానీ దేవుని బిడ్డలారా, అటు యొక్క పాపము నుండి విమోచించటానికే యేసుక్రీస్తు ప్రభువు వారి లోకములకు వచ్చారు గనక ఆయనలో ఉన్నటువంటి ఒక అద్భుతమైన లక్షణం ఏంటంటే పరిశుద్ధుడుగా ఆయన వచ్చారు, నిర్దోషిగా ఆయన ఉన్నారు, పాపులలో చేరకుండా ప్రత్యేకముగా ఉన్నారు. అనగా దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మనలాగన తల్లిదండ్రులను బట్టి ఆయన జన్మించిన వారు కాదు. ఆయన పరిశుద్ధుడుగా పరిశుద్ధాత్మ ద్వారా జన్మించిన వారై ఉన్నారు కనుక ఆయనలో పరిశుద్ధాత్ముడు వశిస్తూ ఉన్నారు. కనుక ఆయన యొక్క సన్నిధానములలో ఆయన యొక్క ఆ పరిశుద్ధమైనటువంటి రక్తము ఆయనలో ఉన్నది కనుక ఆయన పాపము అనేటువంటిది ఆయనలో లేదు. అందుకనే ఆయన ప్రకటించి ఉన్నారు, నాలో పాపము ఉన్నదని ఎవరు స్థాపించగలరు అని ఆయన ప్రకటిస్తూ ఉంటారు. కనుక ఆయనలో ఏ పాపమును ఏ దోషమును నేను చూడలేదని పిలాతు కూడా ప్రకటించాడు. ఈ విధముగా యేసుక్రీస్తు ప్రభువారు తన పరిశుద్ధతను తన ప్రత్యేకతను కూడా ఈ లోకములో కాపాడుకున్నటువంటి వారు ఉన్నారని మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డగా నీవు గమనించాలి, యేసయ్య బిడ్డను, యేసయ్య నామములో రక్షణ పొందాను, యేసయ్య బిడ్డగా నేను జీవిస్తున్నాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు పాపుల్లో చేరిపోతూ ఉన్నావా? పాపులతో సహవాసం చేస్తున్నావా? పాపులు చేసేటువంటి కార్యకలాపాల్లో నీవును పాల్గొంటున్నావా? యేసుక్రీస్తు ప్రభువారి లక్షణాలు పోలి జీవించాలని కోరుకుంటున్నటువంటి నీవు నిశ్చయముగా పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాల్సిన పరిస్థితి ఉన్నదని ప్రభువు పేరట ప్రకటిస్తూ ఉన్నాను. పాపులు చేసేటువంటి కార్యక్రమాల్లో కానీ, వారు చేసేటువంటి క్రియల్లో కానీ, వారు చేసే కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో కానీ, విందుల్లో కానీ మనం ఏమాత్రము కూడా చేరకూడదని కూడా ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించినటువంటి ఒక అద్భుతమైనటువంటి లక్ష్యమే మానవాళిని రక్షించడానికి ఆయన ప్రకటించినటువంటి విధానమే మరి యొక్క పాపులలో నుండి మీరు ప్రత్యేకించబడాలి అనేది యేసు యొక్క చిత్తమై ఉన్నది. కనుక దావీదు భక్తుడు కూడా చెప్తున్నారు, దుష్టుల మార్గమున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక అని మాట్లాడతారు. అనగా మనము పాపుల్లో చేరకూడదు అంటే ఏం చేయాలంటే మరి యొక్క దుష్టుల మార్గంలో నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు. నడవకూడదు, నిలవకూడదు, కూర్చోకూడదు అంటే ఒక్కొక్క పరిస్థితుల్లో మనం ఆ మార్గంలో నడవాల్సి వచ్చిందేమో, కానీ అక్కడ నిలబడకూడదు. నీవు అలా ఒకవేళ నిలబడాల్సిన పరిస్థితి వచ్చిందేమో, కానీ అక్కడ కూర్చోకూడదు. కనుక ఈ విధంగా నీవు ఎప్పుడైతే జాగ్రత్త కలిగి ఉంటావో నిశ్చయంగా నిన్ను నీవు కాపాడుకుంటావు. ఆ యొక్క పాపులలో చేరకుండా ప్రత్యేకంగా నీవు జీవించగలుగుతావని కూడా ప్రభువు పేరట తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేని బిడ్డలారా, హెర్మిన్ అనేటువంటి ఒక జంతువు ఉంటుంది. అది ఎప్పుడు కూడా అపవిత్రతను ఇష్టపడదండి, అశుద్ధతను ఇష్టపడదు. కాబట్టి అంత ప్రత్యేకంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది. ఆ వేటగాడు దాన్ని పట్టుకోవడానికి ఏం చేస్తాడంటే ఆ యొక్క వెళ్ళే మార్గంలో అశుద్ధతను పెడతా ఉంటాడు. ఆ పెట్టినటువంటి మార్గంలోకి వెళ్ళేటువంటి ఆ జంతువు కాస్త అక్కడికి వెళ్ళలేక అది చనిపోవడానికి లేకపోతే ఆ బోన్లో చిక్కుబడిపోవటానికన్నా ఇష్టపడుతుంది, కానీ ఆ అపవిత్రతలోకి మాత్రం ఏమాత్రం కూడా వెళ్ళదటండి. ఆ విధమైనటువంటి ప్రత్యేకంగా ఉన్నటువంటి ఒక హెర్మిన్ వలె మనము కూడా దేవుని కొరకు దేవుని బిడ్డలుగా మనం ప్రత్యేకించబడి ఉన్నాం కనుక నీవు నీ చుట్టుపక్కల ఉన్నటువంటి పాపులలో చేరకుండా నిన్ను నువ్వు ప్రత్యేకించుకోవాలనేది దేవుని చిత్తమని ప్రభువు పేరట మనవి చేస్తూ ఉన్నాను. రెండవదిగా మనం చూసినట్లయితే దేని బిడ్డలారా, గల్తీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 15-16 వచనాలు చదువుకుందాం దేని బిడ్డలారా. అయినను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేకపరచి తన కృపచేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్ని జనులలో తన కుమారుని ప్రకటింపవలెనని ఆయనను నాయందు బయలుపరచ ననుగ్రహించినప్పుడు మనుష్య మాతృలతో నేను సంప్రదింపలేదు. ఆమేన్. దేవుని బిడ్డలారా, అపోస్తలుడైన పౌలు తెలియచేస్తా ఉన్నాడు, తల్లి గర్భమందే నేను ప్రత్యేకించబడి ఉన్నాను అని తెలియచేస్తూ ఉన్నారు. ఈ పరిచర్య చేయుటకు మనము పిండముగా రూపింపబడక మునిపే మనము ప్రత్యేకించబడి ఉన్నాం. నీవు ఒక దేవుని బిడ్డగా నీవు ఏర్పాటు చేయబడ్డావంటే నీవు నీ యొక్క తల్లి గర్భంలో ప్రవేశించక ముందే దేవుడు నిన్ను ఎన్నుకొని ఉన్నాడు, ప్రత్యేకించుకొని ఉన్నాడు.
కనుక నీవేదో రక్షించబడాలని ప్రభువును తెలుసుకొని నీవు ప్రభువులోకి రాలేదు, కానీ ఆ ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభువారే నిన్ను నీ తల్లి గర్భములో ఉండగానే ఆయన నిన్ను ప్రత్యేకించుకొని ఉన్నారు. కనుక నీవు నిశ్చయముగా ఆ తండ్రి యొక్క దేవుని యొక్క మార్గంలో నీవు నడవాల్సినటువంటి వారమైనావు. కనుక నిన్ను ప్రత్యేకించిన దేవుడు నిన్ను కోరుకునేది ఏంటంటే నీవు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటున్నాడు. అలా పాపులలో చేరక నీవు ప్రత్యేకంగా ఉండాలి అంటే నీవు ఒక ప్రశ్నను వేసుకోవాలి. దీని బిడ్డల పాశ్చాత్య దేశాల్లో WWJD అనేటువంటి ఒక విషయము విస్తృతంగా మరి అది విస్తరించింది. ఎందుకనగా దేని బిడ్డలారా, వాట్ వుడ్ జీసస్ డూ అనేటువంటి ఒక ప్రశ్న వేసుకోవాల్సిన పరిస్థితి వాళ్ళందరికీ ప్రకటించడం జరిగింది. అంటే నువ్వు ఒక చోట ఉన్నావు, మరి ఒక వ్యక్తితో నువ్వు వివాదం పడుతూ ఉన్నావు, ఒక గొడవలో ఉన్నావు. అయితే అక్కడ నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి. ఏంటంటే ఇక్కడే యేసుక్రీస్తు ప్రభువారు ఉంటే వాట్ వుడ్ జీసస్ డూ అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఇక్కడ ఉంటే ఆయన ఏం చేసేవారు? ఈ గొడవ పడేవారా, సమాధాన పడేవారా, ఏం చేసేవారు? మీ అత్త కోడలు గొడవ పడుతూ ఉన్నారనుకోండి, ఒకటి ప్రశ్నించుకోవాలి, ఈ నా స్థానంలో యేసు ప్రభు ఉంటే ఏం చేస్తారు? ఒక శత్రువు నీ మీద దాడి చేస్తున్నాడు, యేసుక్రీస్తు ప్రభు అక్కడ ఉంటే ఏం చేస్తారు? మరి ఒక సినిమాలు లేకపోతే ఫంక్షన్లు లేకపోతే భయంకరమైనటువంటి డ్యాన్స్ ప్రోగ్రాలు జరుగుతున్నాయి, అక్కడే యేసుక్రీస్తు ప్రభు వారు కనుక ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేస్తారంటే అక్కడి నుంచి దూరంగా వెళ్ళిపోతారు. అంటే పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఆయన ఉన్నారు. అపవిత్రత చేయలేదు, ఎదుటి వాళ్ళతో వాదాలు పెట్టుకోలేదు, ఆయన ఏ అపవిత్రమైన చేయలేదు. నీవు నిలబడినటువంటి చోట్లో ప్రతి చోట నువ్వు నిన్ను ప్రశ్నించుకోవాలి, ఇదే స్థానంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఉంటే మరి ఏమి చేసి ఉండేవారు అని నువ్వు ప్రశ్నించుకుంటే నువ్వు ఏ తప్పు చేయవు, నువ్వు ఏ పాపము చేయవు. పాపులలో చేరక నీవు కూడా ప్రత్యేకముగా ఉంటావు. ఈ లోకము పాపముతో నింపబడి ఉన్నది, పాపము మనుషులను పట్టుకొని ఉంటూ ఉంది, రోగాలకు గురి చేస్తూ ఉంది. ఎన్ని లక్షల కోట్ల రూపాయలు మనం కలిగి ఉన్నప్పటికీ కూడా ఈ లోకములో మన జీవితాలు పాపం అనేటువంటి సంఖ్యలలో బంధించబడి భయంకరమైన వ్యాధులకు గురవుతున్నటువంటి కాలంలో మనం ఉన్నాం. దేని బిడ్డలారా, మరి యొక్క ముఖేష్ అంబానీ యొక్క మరి కుమారుడు అనంత్ అంబానీ చెప్పాడు, మా జీవితము పూలబాటగా ఉందని మీరు అనుకుంటున్నారేమో, కానీ మా జీవితము ముళ్ళబాటగా కూడా ఉంది ఒక్కొక్కసారి అని. వారికి ఉన్న అనారోగ్య పరిస్థితులను బట్టి వారి తల్లి కూడా ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపిందని కూడా ఆయన కన్నీళ్లు పెట్టుకున్నారు. కోట్ల రూపాయలు ఆస్తిపరుడు, మన దేశంలోనే ఉన్నతమైనటువంటి ధనవంతులు. దేవుని బిడ్డలారా, ఎలాంటి కన్నీళ్ళు, ఇలాంటి దుఃఖములు ఎందుకు మనవుడు ఎదుర్కొంటున్నాడు అంటే దేవుని బిడ్డలారా, వారు పాపులలో చేరక ప్రత్యేకముగా ఉండలేకపోతున్నారు. ఆ పాపము చేత పట్టబడుతున్నారు, సాతాను చేత పట్టబడుతున్నారు. భయంకరమైన రోగాలకి అపవాది వారిని మరి గురి చేస్తూ ఉన్నాడు. కనుక మనల్ని మనం ప్రత్యేకించుకున్నప్పుడు నిశ్చయముగా మనము కాపాడబడతామని ప్రభు పేరట తెలియచేస్తూ ఉన్నాను. కనుక దేని బిడ్డలారా, మూడవదిగా మనం చూస్తున్నట్లయితే 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం. కావున మీరు వారి మధ్య నుండి బయలు వెడలి ప్రత్యేకముగా ఉండుడి, అపవిత్రమైన దానిని ముట్టకుడని ప్రభువు చెప్పుచున్నాడు. ఆమేన్. దేవుని బిడ్డలారా, తండ్రి అయినటువంటి దేవుడు వారికి ప్రకటిస్తున్నటువంటి మాట అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాస్తూ ఉన్నారు. అన్యజనులలో ఉన్నటువంటి మీరు వారి మధ్య నుండి బయలు వెడలి మీరు ప్రత్యేకముగా ఉండండి అని చెప్తారు. అలనాడు సొదొమ గొమొర్రాలో పాపము పెరిగిపోయినప్పుడు మరి లోతుతో తన యొక్క భార్య బిడ్డలతో చెప్పారు, దేవుని దూతలను పంపించి ప్రకటించారు, మీరు బయలు వెడలి బయటకు వెళ్ళిపోండి, ఈ పట్టణాన్ని విడిచిపెట్టేయండి, అనగా దీనిలో పాపం పెరిగిపోయింది అని చెప్పి ప్రకటించినప్పుడు వారు వెంటనే మరి బయలుదేరారు. వారి యొక్క మరి దేవుని దూతలు వారిని చేతులతో పట్టుకొని తీసుకెళ్లారు. కానీ లోతు భార్య వెనకకు చూసి ఉప్పు స్తంభం అయిపోయింది. నీవు బయటకు వచ్చేసావా, నువ్వు వెనక వైపు చూడొద్దు. దేని బిడ్డలారా, నీవు ముందుకే వచ్చేసేయాలి. నీవు ఒక అపవిత్రమైన చోటు ఇది, ఇక్కడ అపవిత్ర కార్యాలు జరుగుతూ ఉన్నాయి, ఈ అపవిత్రమైన చోటు నేను ఉండకూడదు అని నువ్వు అనుకున్నట్లయితే నువ్వు వెంటనే ఆ స్థలమును విడిచిపెట్టేసి నువ్వు బయటికి వెళ్ళిపోవాలని దేవుని వాక్యము నీకు ప్రకటిస్తూ ఉంది. కనుక యవన వయస్సులో ఉన్నటువంటి మీరు కూడా మీ స్నేహితులతో కలిసి మరి తిరుగుతున్నప్పుడు, లేకపోతే వారు రకరకాలైన పార్టీలకి నేను ఆహ్వానించినప్పుడు, రకరకాలైన ప్రోగ్రామ్స్కి నేను ఆహ్వానించినప్పుడు నీవు నిశ్చయముగా అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోవాలి అనేది దేవుని యొక్క వాక్యం నీకు ప్రకటిస్తూ ఉంది అనమాట. యోసేపు కూడా
తన యొక్క పొతీఫర్ భార్య బలవంతం పెట్టినప్పుడు తన వస్త్రాన్ని విడిచిపెట్టి పారిపోవడాన్ని మనం చూస్తూ ఉన్నాం. నీవు బయటికి వెళ్ళిపోతేనే నీవు పాపుల్లో చేరక ప్రత్యేకముగా ఉన్నటువంటి వారుగా ఉంటారో అని ప్రకటిస్తూ ఉన్నాం దేవుని బిడ్డలారా. అందుకని మరి యొక్క యవ్వనుడైనటువంటి తిమోతికి కూడా రాస్తూ పత్రికలో చెప్పి ఉన్నారు, యవ్వనుడా నీ యవ్వనేచ్ఛల నుండి పారిపోము, యు ఫ్లీ ఫ్రమ్ ద డిజైర్స్ ఇన్సిడెంటల్ టు యూత్ అనేటువంటి ఒక పదాన్ని మనం అక్కడ చూస్తాం. అనగా మన యొక్క యవ్వన వయస్సులో వస్తున్నటువంటి యవ్వనేచ్ఛల్లో నుండి మీరు పారిపోవాలి. మీరు ప్రత్యేకంగా ఉంటేనే, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉంటేనే దేవుని ఆశీర్వాదాన్ని మీరు చూస్తారు, దేవుని దీవెన మీరు చూస్తారు. ఏదైతే యేసు క్రీస్తు ప్రభువారు తన బిడ్డలకి వాగ్దానం చేశారు, దేవుని యొక్క వాక్య గ్రంథములో అన్ని ఆశీర్వాదాలు మన కొరకు దాచిపెట్టబడి ఉన్నాయి. ఈ యొక్క ఆశీర్వాదాలన్నీ కూడా మనం పొందాలి అంటే నిశ్చయముగా మనము పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నట్లయితే ఈ ఆశీర్వాదాలన్నీ మనం సొంతం చేసుకుంటాం. దేని బిడ్డలారా, మీరు ఒకటొకటిగా ఆ పాపపు క్రియలు ఏవైతే ఉన్నాయో, లోక సంబంధమైన క్రియలు ఏవైతే ఉన్నాయో అవన్నీ విడిచిపెట్టగలిగితే దేవుడు మిమ్మల్ని వాడుకుంటాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తారు. పిఎం సామ్యూల్ గారు అనేటువంటి ఒక దైవజనుడు మరి కేరళ రాష్ట్రం నుండి ఏలూరు పట్టణానికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు, ఇక్కడ భాష రాదు, ఏమీ రాదని చెప్పి అందరూ హేళన చేశారు. కానీ ఒక 90 సంవత్సరాల వృద్ధురాలు చనిపోతుందా బ్రతుకుతుందా లేదా తెలియని పరిస్థితుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళు అనుకున్నారట, కొత్తగా ఎవరో పాస్టర్ గారు వచ్చారు, ప్రార్థన చేయిద్దాం ఒకసారి అని అనుకుంటే తీసుకొచ్చి ఆయన చేత ప్రార్థన చేయించారంటండి. ఆ రాత్రి అందరూ కూడా నిద్రపోతూ ఆమె ఎప్పుడు చనిపోతే కార్యక్రమాలు చక్కబెట్టుకుని వెళ్ళిపోదామని చూస్తున్నారట. కానీ ఒక అర్ధరాత్రి వేళలో అరుపులు కేకలు లేకపోతే అన్నీ వినపడుతున్నాయంటండి. వినపడుతుంటే ఏంటని చూస్తే ఆవిడ ఇంకా చనిపోయి ఉంటుంది అని వెళ్ళి చూస్తే ఆ కేకలు అరుపులు ఎవరు చేస్తున్నారంటే ఆ చనిపోవలసినటువంటి ఆ వృద్ధురాలు లేచి ప్రభువును స్తుతిస్తూ ఉందంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అనగా దేని బిడ్డలారా, ఒక దైవజనుడు దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాడు గనుక, ఒక దైవజనుడు ప్రత్యేకంగా ఉన్నాడు గనుక ఆయన ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తున్నారు. ఈ యొక్క సమయంలో కూడా అనేక దైవజనుల ద్వారాగా దేవుడు అద్భుతాలు చేస్తున్నాడు. నీ ద్వారాగా కూడా దేవుడు అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు, నీ కుటుంబంలో కూడా అద్భుతాలు చేయాలనుకుంటున్నాడు. కానీ నీవు పాపులలో చేరక ప్రత్యేకముగా నీవు ఉండాల్సిన పరిస్థితి. యవ్వన వయస్సులో, నీ యొక్క కాలేజీలో, నీ స్కూల్లో, నువ్వు చేస్తున్న ఉద్యోగం, నువ్వు చేస్తున్న వ్యాపారంలో, నువ్వు చేస్తున్న వ్యవసాయం పనుల్లో, ఎక్కడైనా సరే నువ్వు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉండాలి. అనగా ఇది పాపము, ఇది మంచి, ఇది చెడు అనేది నీకు ఎలా తెలుస్తుంది? దేని బిడ్డలారా, దేవుడు మనకు ఒక మనస్సాక్షిని పెట్టాడండి. ఆ మనస్సాక్షి చెప్తుంది ఇది మంచి, ఇది చెడు అని తెలియచేస్తుంది. ఆ చెడు అని నీకు అనిపించినప్పుడు దాన్ని వెంటనే విడిచిపెట్టి నువ్వు అది ఎంత లాభకరమైనదైనా సరే, అది ఎంత గొప్పదైనా సరే దాన్ని విడిచిపెట్టి నువ్వు బయటకు రాగలిగితే యేసు క్రీస్తు ప్రభువు నిన్ను దీవిస్తారు, యేసు క్రీస్తు ప్రభువు నిన్ను హెచ్చిస్తారు. నీవు పాపమును విడిచిపెట్టినట్లయితే యేసు క్రీస్తు ప్రభువారు తన అభిషేకాన్ని నీకు ఇస్తారు, తన ఆశీర్వాదాన్ని నీకు ఇస్తారు. నువ్వు ఎగ్జామ్స్లో సరైన మార్కులు సాధించట్లేదా? ఆయన జ్ఞానము, బుద్ధి, జ్ఞానము, సర్వసంపదలు నాయందే గుప్తమైన యేసు క్రీస్తు ప్రభువు ప్రకటిస్తూ ఉన్నారు. కనుక యేసయ్య వైపు నువ్వు ఎప్పుడైతే చూసావో ఆయన యొక్క బుద్ధి, జ్ఞాన, సర్వసంపదలు నీవు పొందుకునేటువంటి పరిస్థితి మీకున్నదని ప్రభువు పేరట మీకు మనవి చేస్తున్నాం. 4వదిగా మనం చూస్తున్నట్లయితే ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం చదువుకుందామండి. కాబట్టి ఇప్పుడు మీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపములను ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను విసర్జించి మిమ్మును మీరు ప్రత్యేకించుకొని యుండుడి. ఆమేన్. ఎజ్రా కాలమునందు కూడా వారందరూ దేవుని మందిరంలో వచ్చి ఆ కాలంలో దేవుని వాక్యాన్ని చదువుతున్నటువంటి వేళల్లో ఉన్నటువంటి పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి అన్య స్త్రీలను కొందరు వివాహం చేసుకున్నట్లుగా ఇక్కడ దేవుని వాక్యం తెలియచేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ విషయం దేవునికి తెలిసిందో, లేకపోతే అక్కడ ఎజ్రాకు తెలిసిందో, ఎంతో మనస్తాపానికి గురై వారందరికీ ఈ వాక్యాన్ని ప్రకటించారు. అయ్యా, దేశపు జనుల్లో నుండి అన్య స్త్రీలను మీరు విసర్జించి మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకోండి. మీకు దేవుడు గొప్ప మంచి దేశంలోనికి రావడానికి అవకాశం ఇచ్చారు, ఆయన బిడ్డలుగా జీవించడానికి గొప్ప అవకాశాన్ని ఇచ్చారు, ఆయన బిడ్డలుగా ఆయన ఎన్నుకొని ఉన్నారు. కాబట్టి మీరు ప్రత్యేకముగా ఉండి మీరు జాగ్రత్త కలిగి ఉండాలని మరి ఆ సమయంలో ప్రకటించడం జరిగింది. దేని బిడ్డలారా, ఈ రోజున దేవుని బిడ్డగా ఉన్నటువంటి నీవు
ఎవరిని పడితే వారిని ఎలా వివాహం చేసుకుంటావు? నీవు పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉన్నావు, ఒక అపవిత్రమైన వ్యక్తిని నువ్వు వివాహం చేసుకుని ఎలా పరిశుద్ధంగా నువ్వు జీవించగలవు? సొలొమోను మహారాజు కూడా అనుకున్నాడు, అన్ని దేశాలతో సత్సంబంధాలు కలిగి ఉండాలని చెప్పి మరి అతను అనేక మంది భార్యలను మరి ఆయన వివాహము చేసుకున్నాడు. 7 మంది మరి పత్నులను, మరి 300 మంది ఉపపత్నులను అతను వివాహం చేసుకున్నాడు. ఆ విధంగా అన్య స్త్రీలను తీసుకురావడం వలన ఆ అన్య స్త్రీలు అతని మనసుని త్రిప్పివేశారట. వారితో పాటుగా విగ్రహాలను తీసి తెచ్చుకున్నారట. వాళ్ళు మాకు దేవతలకి కూడా గుళ్ళు కట్టండి అని చెప్పారట. దేవుని మందిరంలో గదుల్లో కూడా మాకు స్థలం కల్పించమని అడిగారట. ఆ విధంగా అతని జీవితంలో చాలా చాలా అపవిత్రతకు గురైపోయాడండి, విగ్రహారాధనకు గురైపోయాడండి. దేవుని బిడ్డలారా, నువ్వు ఎంత జ్ఞానమైనా సరే, ఎంత గొప్ప స్థితిలో ఉన్నప్పటికీ కూడా నువ్వు ఎప్పుడైతే అన్య స్త్రీలతో సహవాసం చేసావో, అన్యజనులతో సహవాసం చేసావో, నీ మనసు త్రెప్పబడిపోయి నీలో ఉన్న పరిశుద్ధత దెబ్బతింటుంది, నీలో ఉన్నటువంటి ప్రత్యేకత దెబ్బతింటుంది. కనుక పాపులలో చేరక అంటే దాని అర్థం ఏంటంటే అపవిత్రమైన వ్యక్తులతో సహవాసం చేయకూడదు. వారు ఎంత అందమైన వారైనా సరే, ఎంత మరి జ్ఞానం కలిగిన వారైనా సరే, ఎంత ధనము కలిగిన వారైనా సరే, ఈ లోక సంబంధమైనది ఏది కూడా మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళనివ్వదు. కనుక ఈ లోక సంబంధమైనటువంటి గొప్పతనాన్ని బట్టి కాదు కానీ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్త కలిగి ఉండాలి. అందుకని దేవుని వాక్యం చెప్తుంది, గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అట్టిది ముత్యముల కంటే మరి ఎంతో విలువైనది. దేవుని వాక్యం తెలియచేస్తాం. కనుక మనము గుణవతి అయినటువంటి మంచి లక్షణాలు కలిగినటువంటి ప్రభు రక్షణ పొందినటువంటి మంచి బిడ్డను మాత్రమే మనం ఎన్నుకోవాలి. మంచి వ్యక్తిని మనం ఎన్నుకోలేకపోతే మన జీవితం అంతా కూడా అస్తవ్యస్తం అయిపోతుంది దేని బిడ్డలారా. కనుక మిమ్మల్ని మీరు ప్రత్యేకించుకున్నటువంటి మీరు ప్రత్యేకించబడిన వ్యక్తులతోటే సహవాసం చేయడానికి ప్రయత్నం చేయండి. అంటే మొత్తానికి వాళ్ళతో మరి సంబంధాలు పెట్టుకోవద్దు, లేకపోతే విడిచిపెట్టేయండి, వ్యతిరేకించని చెప్పట్లేదు. కానీ అలాంటి వ్యక్తులతో మన సహవాసం చేయాల్సి వస్తుంది. మీ వ్యాపారాల్లో, మీ ఉద్యోగాల్లో కలిసి జీవించాల్సి ఉంటుంది. కానీ వారిని ఉద్యోగం వరకే పరిమితం చేయండి. మీ యొక్క పరిస్థితులు బట్టి అక్కడ వారితో ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే తప్ప మీ వ్యక్తిగత జీవితంలో మాత్రం మిమ్మల్ని మీరు ప్రత్యేకంగా నడిపించుకోవాలని కూడా ప్రేమతో మీకు మనవి చేస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. కనుక మరి ఇటు విధంగా మరి యొక్క భాగంలో మనం మరి చదువుకున్నాం, మరి ధ్యానం చేస్తూ ఉన్నాం దేని బిడ్డలారా. కనుక యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉన్న అద్భుతమైన లక్షణం, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడు గనుక మనల్ని కూడా అలాగే ఆయన్ని పోలి నడుచుకోవాలని ఆయన కోరుకుంటూ ఉన్నారు గనుక, నిన్ను ఆయన తల్లి గర్భంలోనే ప్రత్యేకించుకున్నారు గనుక నీవు జీవిత కాలంలో కూడా ప్రత్యేకంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. నీవు ఈ లోక సంబంధమైన వ్యక్తుల నుండి లోకములో నుండి బయలువెడలి ప్రత్యేకంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలాగే అన్య స్త్రీలను, అన్య జనులను విసర్జించి ప్రత్యేకంగా ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. అలా ఎప్పుడైతే మనం ఉంటామో దేని బిడ్డలారా, ఈ లోకంలో ఏ విధమైన సమస్యలు లేని సంతోషకరమైన జీవితాన్ని, మనం సమాధానకరమైన జీవితాన్ని మీరు అనుభవించగలుగుతారు. మీలో ఎప్పుడైతే పాపం మీలో నుండి బయటికి వెళ్ళిపోయిందో మీరు నిశ్చయముగా దేవుని బిడ్డలుగా శాంతిని, సమాధానాన్ని పొందుకుంటారు. లేని ఎడల లోక సంబంధమైన అనేక సమస్యలకు గురవుతారు. ఒక భర్త భార్యలు కూడా వారిలో ఉన్నటువంటి ఒక అపవిత్రమైన ఆలోచన బట్టి ఇంటికి వచ్చినటువంటి అతిథులను ఎలా తరిమి కొట్టాలి అని ఒక ప్లాన్ వేసుకున్నారట. అది ఏంటంటే ఆ భర్త చెప్పాడంట, ఏమి చుట్టాలు మన ఇంటికి వచ్చినప్పుడు నేను నిన్ను కొట్టినట్టుగా యాక్షన్ చేస్తాను, నువ్వు ఏడ్చినట్టుగా యాక్షన్ చేయి. ఈ విధంగా వాళ్ళు మన యాక్షన్స్ చూసి నిజంగా ఇలా కొట్టుకుంటున్నారని వెళ్ళిపోతారని చెప్పాడంట. అయితే అలాగే అనుకుని తన యొక్క చుట్టాలు వచ్చినప్పుడు వాళ్ళ ఎదురుగుండా తన భర్త తన భార్యను కొట్టినట్టుగా యాక్షన్ చేస్తాడంట. ఆ భార్య చేసిందంట, ఏడ్చినట్టుగా యాక్షన్ చేసిందంట. ఆ విధంగా కొడుతూ ఉన్నప్పుడు వాళ్ళు కూడా బ్యాగులు పట్టుకుని, అయ్య బాబు ఎందుకు వీళ్ళ మధ్యలో ఉంటే ఇలా కొట్లాడుకుంటున్నారని చెప్పి బ్యాగులు పట్టుకుని బయటికి వెళ్ళిపోయారంట. వెళ్ళిపోయినటువంటి ఒక గంట తర్వాత వీళ్ళిద్దరూ కూర్చొని మాట్లాడుకుంటున్నారంట. ఏమే నువ్వు భలే యాక్ట్ చేసావు ఏడ్చినట్టు అని అన్నాడంట ఆయన. మీరు కూడా భలే యాక్ట్ చేశారండి కొట్టినట్టు అని చెప్పేసి ఆవిడ కూడా అంటుందంట. ఇలా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళా వెళ్ళిపోయిన చుట్టాలు మళ్ళా బ్యాగులెట్టుకుని లోనికి వచ్చారంట. మీరు ఎలాగైతే యాక్ట్ చేశారో మేము కూడా వెళ్ళిపోయినట్టుగా యాక్ట్ చేసాం, మళ్ళా లోనికి వచ్చేసామని చెప్పారంట. దేవుని స్తోత్రం, హల్లెలూయా.
అంటే లోక సంబంధమైనటువంటి మనసుతో మనం చేసేటువంటి పనులు కూడా మనకు వ్యతిరేకంగా ఉంటాయి. కనుక మనము లోక సంబంధం ఆలోచించొద్దు, మరి పాపుల యొక్క ఆలోచనలతో మనం చేరొద్దు. దేని బిడ్డలారా, ప్రత్యేకించబడిన వారమే మనం ఉంటే ఆ ప్రభువు నిశ్చయంగా పాపులలో ప్రత్యేకంగా ఉన్న వారికి అనేక దీవెనలు, మరి యొక్క ఎపిసోడ్లో అనేక ఆశీర్వాదాలు ఎలా పొందుతారో నేను తెలియజేస్తాను. దేని బిడ్డలారా, అటు రీతిగా మీరు పాపులలో ప్రత్యేకంగా ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన దేవా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు తెలియచేస్తున్నాం ప్రభువా. ఈ శ్రేష్టమైన శుభతరుణంలో నీ బిడ్డలు తండ్రి నేర్చుకున్నటువంటి ప్రతి సత్యాన్ని బట్టి మీకే లెక్కలేని స్తుతులు స్తోత్రాలు ప్రభువా. నీ బిడ్డల జీవితాల్లో నీ గొప్ప ఆశీర్వాదాలు దయచేయండి ప్రభువా. నీ బిడ్డలు తండ్రి పాపులలో ప్రత్యేకంగా ఉండే అద్భుతమైన అవకాశం నీ బిడ్డలకు దయచేయండి. నీ బిడ్డలు అట్టి నాయన రీతిగా ఎప్పుడైతే జీవిస్తారో తప్పక దీవించబడతారని నీ వాక్కులు చెప్పిన ప్రతి సత్యాన్ని వారి హృదయం అనే పలకపై రాసుకుని వారు దాని ప్రకారం జీవించడానికి వారికి ఆశ అయితే ఉంది, కానీ దాన్ని నెరవేర్చుకునే శక్తి లేకపోవచ్చు. నాయన నీ కృప వారికి దయచేసి యవ్వన కాలమందు నీ కాడి మోసే భాగ్యము, పరిశుద్ధమైన జీవితం జీవించే భాగ్యం నీ బిడ్డలకిచ్చి నీ కృపలో నడిపించమని నీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభువా. నీ కృపతో భద్రపరిచి దీవించండి. నీకే స్తుతులు స్తోత్రములు. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. యవ్వన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చావా. యవ్వన కాలమందుని కాడి మోయగా బలమైన విల్లుగా నన్ను మార్చావా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. నత్తివాడైనను ఫరో ఎదుట నిలబెట్టి మోషే ఆశను తీర్చిన దేవా. ఈ తరములో నీ చిత్తముకై ఎదురు చూడగా అగ్ని చేతనను దర్శించి నీ చిత్తము తెలుపవా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమిమ్మయ్యా. అవును ప్రభువా, నీలా నడవాలని, నీలా చూడాలని, నీ యొక్క లక్షణాల్లో నీ బిడ్డలు జీవించాలని, పాపుల్లో ప్రత్యేకంగా ఉండిన నీ అద్భుతమైన గుణగణములు కలిగిన వారై నీ సన్నిధిలో కొనసాగే గొప్ప కృప భాగ్యము నీ బిడ్డలైన వారందరికీ దయచేయండి ప్రభువా. వారిని లోకములో నుండి ప్రత్యేకించండి, పాపము నుండి ప్రత్యేకించండి. పరిశుద్ధమైన జీవితం కలిగిన వారై నీ సన్నిధిలో కొనసాగే గొప్ప భాగ్యము నీ బిడ్డలకు ఇచ్చి నీ కృపలో నీ సాక్షులుగా, నీ పాత్రలుగా వాడుకోమని, ఉన్నతమైన స్థితిని నీ బిడ్డలకు దయచేయమని, ఉన్నతమైన మేలులు, దీవెనలు, ఆశీర్వాదములు నీ బిడ్డలకి అనుగ్రహించి నీ వాగ్దానములకు వారసులుగా నీ బిడ్డలను సిద్ధము చేసి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు ఆరోపించుకోమని నజరేయుడైన యేసు నామమున అడుగుచున్నాం పరమ తండ్రి. ఆమెన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్.